హే గైస్ ఎలా ఉన్నారు గైస్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఒక పెద్ద అప్డేట్ వచ్చిందనమాట. అదేంటంటే ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. మే 10 సాయంత్రం 5 PM నుండి ల్యాండ్, సీ, ఎయిర్ దేనిలో కూడా ఇరువైపుల నుంచి మిలిటరీ యాక్షన్ ఉండదు. మే 12న రెండు దేశాలు కలిసి చర్చలు జరిపి ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాయి. మే 10th 3:35 PMకి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కి కాల్ చేసి మాట్లాడారని, ఇరువైపుల నుంచి ఫైరింగ్ ఇంకా మిలిటరీ యాక్షన్ని ఇమీడియట్గా ఆపేయాలని అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ప్రెస్ బ్రీఫింగ్లో వివరించారు. ఈ సీజ్ ఫైర్ని బ్రోకరేజ్ చేసింది అమెరికానే. మొదట్లో నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న అమెరికా ఈ సీజ్ ఫైర్ మొత్తాన్ని దగ్గరుండి డీల్ చేసింది అనమాట. ఆఫ్టర్ లాంగ్ నైట్స్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఏ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ సీజ్ ఫైర్ గురించి ఆనందం వ్యక్తం చేస్తూ ట్రంప్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. మే 12న జరగబోయే టాక్స్ మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అండ్ ఈ సీజ్ ఫైర్ గురించి ఇంకా డీప్ అనాలిసిస్ తో రేపు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఇండియా క్లియర్ గా చెప్పింది, ఈ ఆపరేషన్ ని మేము కేవలం ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మాత్రమే చేపట్టామని. అంతేకాదు ఇక్కడతో ఇంకా గొడవ ఆపేద్దామని ఇండియా పాకిస్తాన్ కి క్లియర్ గా చెప్పింది. కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా, అండ్ పాకిస్తాన్ మాటలకి వినే దేశం కాదు. మా అటాక్స్ నాన్ ఎస్కలేటరీ అని ఇండియా బోల్డ్ లెటర్స్ లో మెన్షన్ చేసినా కానీ పాకిస్తాన్ ఇష్యూని ఎస్కలేట్ చేసింది. ఎస్కలేట్ చేయటం అంటే ఇష్యూని అంతటితో ఆపకుండా మళ్ళీ ఇండియా మీదకి అటాక్లు చేసింది. సో అందుకే మన ఆర్మీ వాళ్ళ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతూనే ఉంది. పాకిస్తాన్ అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్గా ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పారు. అండ్ ఆయన చెప్పినట్లే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. సో పాకిస్తాన్ వేస్తున్న వేషాలకి ఆపరేషన్ సింధూర్ని ఇండియా ఎలా కంటిన్యూ చేస్తుంది, ఇండియా పాకిస్తాన్కి ఇచ్చిన కౌంటర్స్ ఏంటి, పాకిస్తాన్ చేసిన అటాక్స్ని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా అడ్డుకుంటుందో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ లపాకీల పాకీల పని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేసు మీరు మిస్ అయితే ఒకసారి చూడటానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ గురించి డీటెయిల్డ్ వీడియో చేశాను, కానీ ఇక్కడ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని చెప్పాలి కాబట్టి ఆపరేషన్ సింధూర్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పహల్గామ్ అటాక్కి జవాబుగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కలిసి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద సంస్థల మీద అటాక్ చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేశారు. ఈ అటాక్లో మసూద్ అజార్ ఫ్యామిలీలో 10 మంది ప్లస్ అతని అనుచరులు 4 అంతమయ్యారంట. ఈ మహమ్మద్ అజార్ అనేవాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఇన్ఫాక్ట్ JEM ఫౌండర్ వీడే అనమాట. 2001 ఇండియన్ పార్లమెంట్ అటాక్, 2016 పతాన్ కోట్ ఎయిర్ బేస్ అటాక్, 2019 పుల్వామా వెనక ఉన్న మాస్టర్ మైండ్ వీడే అనమాట. అటాక్లో వీడు మిస్ అయినా వీడి అనుచరులు కొలాటరల్ డ్యామేజ్గా వీడి ఫ్యామిలీ కూడా అంతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీతో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియర్గా పాకిస్తాన్కి డైరెక్ట్గా మెసేజ్ ఇచ్చింది, ఇది మేము కేవలం ఉగ్రవాదుల మీద చేసిన ఆపరేషన్, పాకిస్తాన్ మీద కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే ఉద్దేశం లేదు అని. అంతేకాదు చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది, పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి అటాక్స్ అయినా చేస్తే వెనకడుగు వేయకుండా దెబ్బ కొడతామని. ఆపరేషన్ సింధూర్ చెమడాలు ఒలిచేసి జరిగిన నష్టం చాలు ఇంకా ఆపేద్దాం నాయన అని చిలక్కి చెప్పినట్లు చెప్పింది ఇండియా. కానీ వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, బుద్ధి లేని పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పూర్తయిన వెంటనే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫైరింగ్ స్టార్ట్ చేసింది. అసలు మామూలుగా అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది, కానీ దాన్ని లెక్క చేయకుండా అదే పనిగా LOC దగ్గర కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. ఈ కాల్పుల్లో పూంచ్ అనే ఏరియాలోని ప్రజలు బాగా నష్టపోయారు. బేసిక్గా ఏంటంటే ఆపరేషన్ సింధూర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేము రియాక్ట్ అయ్యాం, ఏదో కౌంటర్ ఇచ్చాం అని చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా అమాయక ప్రజల మీద ఫైరింగ్ చేసింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇండియా అటాక్ చేసింది ఉగ్రవాదుల్ని, కానీ పాకిస్తాన్ ఆర్మీ రియాక్ట్ అయ్యి పూంచ్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేసింది. ఉగ్రవాదులు అంటే మాకు పడదు, ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదంటూ మాటలు చెప్పినా మరి ఎందుకని ఉగ్రవాదుల మీద ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే ఎటువంటి కారణం లేకుండా పూంచ్ ఏరియాలో కంటిన్యూస్గా ఫైరింగ్ అండ్ షెల్లింగ్ చేసింది. ఎందుకంటే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ కాబట్టి. కేవలం పూంచే కాదు, కుప్వారా అండ్ బర్ముల్లా, URI, అక్నూర్ ఏరియాస్లో షెల్లింగ్ అండ్ ఫైరింగ్ని జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. ఇండియా కూడా దీనికి తగ్గట్టు ఫైరింగ్ చేసింది, కానీ నష్టం మాత్రం
మన వైపే జరిగిందని చెప్పాలి. పాకిస్తాన్ ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక అటాక్కి దిగుతుంది అని గ్రహించిన ఇండియన్ గవర్నమెంట్ నార్త్ స్టేట్స్లో హై అలర్ట్స్ని పెట్టింది. బార్డర్ సీల్ చేసి మిసైల్స్ని రెడీగా పెట్టుకుంది. రాజస్థాన్, పంజాబ్లో సెక్యూరిటీని బాగా టైట్ చేసింది. లీవ్స్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాలని ఆర్డర్స్ వేసి పబ్లిక్ గ్యాదరింగ్స్ని రిస్ట్రిక్ట్ చేసింది. అంతేకాదు మీ ఏరియాలో జరుగుతుంది లేదో మా ఏరియాలో కూడా నైట్ టైం ఒక 2 hours పాటు పోలీసులు వచ్చి కార్లు అన్ని చెకింగ్ కూడా చేస్తున్నారు అనమాట. మీ ఏరియాలో కూడా జరిగితే కింద కామెంట్స్లో చెప్పండి. అంతేకాదు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా రాజస్థాన్లో సెక్యూరిటీని ట్రిపుల్ చేశారు. ఎందుకంటే రాజస్థాన్ పాకిస్తాన్తో 1037 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి. అంతేకాదు పాకిస్తాన్ ఏదో ఒక తిక్క వేషం వేస్తుంది అని గ్రహించిన ఇండియా వెస్ట్రన్ రాజస్థాన్లో కంబాట్ ఎయిర్ ప్యాట్రోల్స్ని కూడా కండక్ట్ చేసింది. జోధ్పూర్ ఇంకా పహలోడి బేసిస్ నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్స్తో రౌండ్ ది క్లాక్ సర్వైలెన్స్ ఏర్పాటు చేసింది అనమాట. అంతేకాదు ఇండియా మొత్తంలో ఉన్న మేజర్ సిటీస్లో బ్లాక్అవుట్ డ్రిల్స్ అండ్ మాక్ డ్రిల్స్ని కూడా కండక్ట్ చేశారు. అయితే ఎందుకు ఇవన్నీ అని పాకిస్తాన్కి అంత సీన్ లేదనుకుని ఉంటారు చాలా మంది. కానీ పాకిస్తాన్ని అడ్డుకొనైనా మన మీద యుద్ధానికి వస్తుంది. సో దాని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. సో ఇండియా వద్దు ఇంకా ఆపేద్దాం అంటున్నా కానీ May 7th పాకిస్తాన్ అటాక్ చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్, ఉధంపూర్, పఠాన్కోట్లోని ఇండియన్ మిలిటరీ బేసిస్ మీద మిసైల్స్ ఇంకా డ్రోన్స్ కాంబినేషన్తో అటాక్కి ట్రై చేసింది. ఆ తర్వాత May 8th కూడా నైట్ 8 to 11 మధ్యలో దాదాపు 500 డ్రోన్స్ ప్లస్ మిసైల్స్తో 15 సిటీస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. వీళ్ళు చేసిన అటాక్ ప్రయత్నాల వల్ల ధర్మశాలలో May 8th పంజాబ్, ఢిల్లీ మధ్యలో జరిగిన IPL మ్యాచ్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది అనమాట. ఈ మ్యాచ్ని ఆపింది సెక్యూరిటీ రీజన్స్ వల్లనే అయినా ఆపిన పద్ధతిని మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ మ్యాచ్ జరుగుతున్న టైంలోనే పాకిస్తాన్ అటాక్కి ట్రై చేసింది. కానీ ఆ విషయం చెప్పకుండా మ్యాచ్ మధ్యలో ఫ్లడ్ లైట్స్ ఆపేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మ్యాచ్ ఆగిపోతుంది అని చెప్పి ఎటువంటి గందరగోళం లేకుండా క్రౌడ్ని గ్రౌండ్ నుంచి బయటికి పంపేశారు. ఆ ఫ్లడ్ లైట్స్ ఐడియా ఎవరిదో కానీ వాళ్ళకి స్పెషల్ అవార్డు ఇవ్వాలి. ఇన్ కేస్ పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, మ్యాచ్ ఆపేస్తున్నాం అని అనౌన్స్ చేస్తే గ్రౌండ్లో గందరగోళం ఏర్పడేది. బట్ అలా జరగకుండా మంచి ఐడియాతో మ్యాచ్ ఆపేశారు. పాకిస్తాన్ అటాక్ చేస్తుంది అని అంటున్నా కానీ మన వాళ్ళు ఏం చేశారో చెప్పట్లేదు అనుకుంటున్నారు కదా మీరు. నాకు అర్థమైంది, అక్కడికి వస్తున్నా. అయినా మన వాళ్ళు ఏం చేశారో తెలుసుకునే ముందు అసలు May 7th అండ్ May 8th పాకిస్తాన్ అటాక్ చేసిన డ్రోన్స్, మిసైల్స్ ఏమయ్యాయో తెలుసుకోవాలి కదా. మీరు గమనించారు లేదో, నేను పాకిస్తాన్ May 7th ఇంకా May 8th అటాక్ ట్రై చేస్తుంది, ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నా కానీ అటాక్ చేస్తుంది అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ట్రై చేయగలిగారు అంతే. పాకిస్తాన్ ఇండియాతో యుద్ధం అంటే రవాల్పిండిలో గోరీలాటం అనుకుంటారేమో తెలియదు కానీ ఇండియాని చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసింది. May 7th ఇంకా 8th పాకిస్తాన్ పంపిన మిసైల్స్ ఇంకా డ్రోన్స్ని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో ఇండియా న్యూట్రలైజ్ చేసింది. ఏదో ఒక డ్రోన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎయిర్పోర్ట్లో పేలిందంట. అఫీషియల్గా అయితే దాని గురించి కన్ఫర్మేషన్ లేదు. ఈ రోజున ఈ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చిన ప్రొటెక్షన్ ఇండియా చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుంది. 2019 తర్వాత పాకిస్తాన్ చేసిన మోస్ట్ అగ్రెసివ్ అటాక్ని అడ్డుకోవడంలో ముఖ్యంగా హెల్ప్ చేసింది మాత్రం S-400. థ్యాంక్స్ టు అవర్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ రష్యా. ఈ భూమి మీదనే మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400 ఇప్పుడు మన దగ్గర ఉంది. 2018లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రష్యా నుంచి 5 అడ్వాన్స్డ్ S-400 ట్రింప్ సర్ఫేస్ టు ఎయిర్ స్క్వాడ్రన్స్ ని తెప్పించుకుంది ఇండియా. ఇండియా చేసిన లార్జెస్ట్ డిఫెన్స్ డీల్స్ లో ఇది కూడా ఒకటి అనమాట. అప్పట్లో ఇండియాని డీల్ చేసుకోవద్దని చాలా మంది అడ్డుపడ్డారు, ముఖ్యంగా అమెరికా. దీనికి ఉన్న లాంగ్ రేంజ్ క్యాపబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని టూ డేంజరస్ అని నాటో డిక్లేర్ చేస్తే రష్యాతో డిఫెన్స్ డీల్ చేస్తే శాంక్షన్స్ వేస్తామని అమెరికా బెదిరించింది. అయినా కానీ ఇండియా వీటిని ఏమీ పట్టించుకోకుండా గ్లోబల్గా ప్రెషర్ ఉన్నా కానీ ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీకి కమిట్ అయి రష్యాతో డీల్ని పూర్తి చేసింది. 2021లో S-400 డెలివరీస్ మొదలయ్యాయి అనమాట. ఇంక S-400 పనితీరు విషయానికి వస్తే సింపుల్, దీని పేరులోనే ఉంది, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. అంటే భూమి మీదనే ఉంటూ గాల్లో ఉండే మిసైల్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే ఎనిమిస్ ఫైర్ చేసిన మిసైల్స్ టార్గెట్స్ని చేరుకునే లోపే మిసైల్స్ ని పేల్చేస్తుంది ఈ S-400. దీని 360 degrees ఇన్స్టాంట్ రియాక్షన్ డిఫెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇండియా దీనికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టిందనమాట. అవైలబుల్ గా ఉన్న 5లో 3 S-400s ని క్రిటికల్ ఎయిర్ డిఫెన్స్ సెక్టార్స్ లో ఇండియన్ ఆర్మీ ప్లేస్ చేసింది. దీని మాక్సిమం రేంజ్ వచ్చేసి
400 కిలోమీటర్స్, అంటే దీని ప్లేస్ నుంచి మొత్తం 400 కిలోమీటర్స్ అవతల గాల్లో ఉన్న మిసైల్స్ లేదా డ్రోన్స్ని ఇది పేల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో S-400 ఉంది, ఎక్కడో ముంబై నుంచి ఒక మిసైల్ ఇక్కడికి ఫైర్ చేశారు అనుకుందాం. ఆ మిసైల్ని ఇది గాల్లోనే హైదరాబాద్ చేరుకోగానే S-400 దీన్ని డిటెక్ట్ చేసి పేల్ చేస్తుంది. అది దీని కెపాసిటీ. జస్ట్ మిసైల్సే కాదు, ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, క్రూజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ వేటినైనా కానీ ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ దీని ట్రాకింగ్ కెపాసిటీ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు గాల్లో ఉన్న 100+ టార్గెట్స్ని ఒకేసారి పసిగడుతుంది. ఇంకా థ్రెట్స్ని న్యూట్రలైజ్ చేయడానికి దీని దగ్గర 4 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. రేంజ్ని బట్టి ఈ మిసైల్స్ని యూజ్ చేస్తుంది అనమాట. లైక్ 400 కిలోమీటర్స్కి ఒక మిసైల్, 250 కిలోమీటర్స్కి ఒకటి, 120 కిలోమీటర్స్కి ఒకటి, 40 కిలోమీటర్స్కి ఒకటి, ఇలా టైప్స్ ఆఫ్ మిసైల్స్ని యూజ్ చేస్తుంది. అన్నిటికంటే దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీని లాంచింగ్ సిస్టమ్. దీంట్లో ఉన్న అడ్వాన్స్డ్ ఫైర్ కంట్రోల్ రాడార్ సిస్టమ్తో ఒకేసారి 128 మిసైల్స్ని మల్టిపుల్ డైరెక్షన్స్లో, అది కూడా డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో ఫైర్ చేస్తుంది. సో May 7th and 8th పాకిస్తాన్ డ్రోన్స్తో పాటు F-16, JF-17 మిసైల్స్ని పాకిస్తాన్ ఇండియాలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్, ఉదంపూర్, పతాన్కోట్లోని మిలిటరీ బేసిస్తో పాటు 15 మేజర్ ఇండియన్ సిటీస్ మీదకి పంపింది. పాకిస్తాన్ పంపిన ఈ డ్రోన్స్ అండ్ మిసైల్స్ని IAF అండ్ NTRO అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ సిస్టమ్స్ వీటిని డిటెక్ట్ చేశాయి. ఈ సర్వైలెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్ ఫైర్ చేసిన మిసైల్స్ ఇంకా డ్రోన్స్ని డిటెక్ట్ చేసిన వెంటనే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 60 సెకండ్స్ లోపే S-400 యాక్టివేట్ అయిపోయి మల్టిపుల్ రాకెట్స్ని ఫైర్ చేసి దాదాపు 80% ఇన్కమింగ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ని గాల్లోనే పేల్చేసాయి. మిగతా మిసైల్స్ని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో, అంటే పాకిస్తాన్ ఫైర్ చేసిన మిసైల్స్ మన ఎయిర్ స్పేస్కి దగ్గరలోకి వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పేల్చేసింది అనమాట. అండ్ క్రెడిట్ అంతా S-400కే కాదు, భారత్ 8 MRSAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇండియన్ DRDO డెవలప్ చేసిన ఆకాష్ మిసైల్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ ఎయిర్ థ్రెట్ని న్యూట్రలైజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాయి. అలా పాకిస్తాన్ చేసిన బిగ్గెస్ట్ అటాక్ని ఇండియా తిప్పికొట్టింది. అయితే ఇక్కడ మీరు గమనించండి, పాకిస్తాన్ పహల్గామ్ అటాక్ని చేసింది కాబట్టి ఇండియా ఆపరేషన్ సింధూర్ని అమలు చేసింది. అండ్ ఇండియా మర్యాదగా చెప్పింది, మేము కదిలించము, మమ్మల్ని కదిలిస్తే మెడ పగలగొడతామని. అయినా వినకుండా పాకిస్తాన్ కదిలించడం కాదు, డ్రోన్స్ మిసైల్స్తో ఇండియా మీద వార్ డిక్లేర్ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్కి తీసుకున్నట్లు ఇండియా ఈసారి ఎక్కువ టైం తీసుకోలేదు. పాకిస్తాన్ చేసిన మిసైల్ అటాక్స్ని న్యూట్రలైజ్ చేసిన కొన్ని గంటల తర్వాత ఇండియా అదే ఇంటెన్సిటీతో, అదే రేంజ్లో పాకిస్తాన్ మీద డ్రోన్స్ ఇంకా మిసైల్స్తో అటాక్ చేసింది. అయితే వార్నింగ్ ఇచ్చినట్లు మెడ కాదు, పాకిస్తాన్ వెన్ను విరగొట్టింది అనమాట. ఇప్పుడు మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాగా పాకిస్తాన్కి కూడా క్యాపిటల్ సిటీ లాహోర్లో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీని పేరు వచ్చేసి HQ-9 అనమాట. మనం ఎలాగైతే రష్యా నుంచి తెప్పించుకున్నామో పాకిస్తాన్ దీన్ని గెస్ట్ చేసి ఉంటారు, చైనా నుంచి తెప్పించుకుంది. అండ్ దీన్ని కొన్ని డెకేడ్స్ పాటు కష్టపడి పాకిస్తాన్ ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుందంట. ఈ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని ఇండియా నామరూపాలు లేకుండా చేస్తుంది. పాకిస్తాన్లోకి వెళ్ళి లార్జెస్ట్ సిటీ అయిన లాహోర్లో పాకిస్తాన్ మోస్ట్ పవర్ఫుల్ ప్రావిన్స్గా భావించే ప్లేస్, వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ని హ్యాపీ డ్రోన్స్తో ఇండియా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంకంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు. వర్షం పడి నీళ్లు ఎక్కువయ్యాయి అని ఇండియా ఇండస్ వాటర్ సిస్టమ్ని రిలీజ్ చేసిందంట. నన్ను అడిగితే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు దాంట్లో దూకి చావటం బెస్ట్. అండ్ ఈ వెపన్స్ గురించి విన్న తర్వాత ఇండియా దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఆశగా ఉంది కదా. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఫాస్ట్గా వీడియోతో వచ్చేస్తాను. ఇండియా తలుచుకుంటే ఏం చేయగలదో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పేల్చేసి ఇండియా క్లియర్ మెసేజ్ పంపింది. అయినా కానీ పనికి మాలిన పాకిస్తాన్ వెనక్కి తగ్గలేదు. LOC దగ్గర అదే పనిగా కాల్పులు జరుపుతుంది. ఈ కాల్పుల్లో మన తెలుగు జవాన్ 27 సంవత్సరాల మురళీ నాయక్ మృతి చెందాడు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. LOCలో ఇప్పటికీ కూడా 2 వైపుల ఫైరింగ్ జరుగుతూ ఉంది. ఇండియా కొట్టిన దెబ్బకి ఈ పాకీలకి బుర్ర పనిచేయట్లేదేమో కానీ May 8న అర్ధరాత్రి 7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీ సాయంతో జమ్మూ అండ్ కాశ్మీర్లోని సంబా సెక్టార్ని క్రాస్ చేయడానికి ట్రై చేశారు. BSF వాళ్ళు ఈ 7 మందిని డిటెక్ట్ చేసి అక్కడికక్కడే కాల్చి చంపేశారు. ఇంకా LOCలో పాకిస్తాన్ అతి పీక్స్లోకి వెళ్ళిపోవడంతో ATGMs అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని యూజ్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరలో ఉన్న కొన్ని పాకిస్తాన్ మిలిటరీ పోస్టుల్ని డిస్ట్రాయ్ చేసింది ఇండియా. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ఇండియా మొత్తం హై అలర్ట్ని మెయింటైన్ చేస్తుంది. సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని IPLని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు BCCI ప్రకటించింది అనమాట. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత 3rd అఫీషియల్ బ్రీఫింగ్ని May 8 రోజున ఇచ్చింది. ముందులాగే ఈ బ్రీఫింగ్స్కి సోఫియా ఖురేషి గారు అండ్ వ్యోమికా సింగ్ గారు అండ్ ఫారెన్ మినిస్టర్ విక్రమ్ మిశ్రీ గారు అటెండ్ అయ్యారనమాట. ఈ ప్రెస్ బ్రీఫింగ్లో
వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ విషయాలని వెల్లడించారు. అవేంటో మీకు బ్రీఫ్గా చెప్తాను చూడండి. పాకిస్తాన్ ఇండియన్ సిటిజన్స్ మీదకి ఫైర్ చేసిన డ్రోన్స్లో చాలా వరకు డమ్మీ డ్రోన్స్ ఉన్నాయంట. డమ్మీ డ్రోన్స్ అంటే కెమెరాస్ ఫిక్స్ చేసిన డ్రోన్స్ అనమాట. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సర్వేలెన్స్ చేయడానికి పంపి ఉంటారు అని వ్యోమికా సింగ్ గారు అన్నారు. కలోనల్ సోఫియా కురేషి గారు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్స్ని 36 మిలిటరీ బేసిస్ మీదకి ఫైర్ చేస్తుందంట. అండ్ ఈ ఫైర్ చేసిన డ్రోన్స్ అన్ని టర్కీలో తయారు చేయబడిన సోంగార్ డ్రోన్స్ అని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంట. పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర అదే పనిగా చేస్తున్న షెల్లింగ్ అండ్ ఫైరింగ్ ని కావాలని రిలీజియస్ సైట్స్ వైపు మళ్లించిందని ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు అన్నారు. పాకిస్తాన్ ఫైర్ చేసిన ఒక షెల్ పూంచ్లోని క్రైస్ట్ స్కూల్ వెనకపడి 2 పిల్లలు చనిపోయారంట. ప్రెస్ బ్రీఫింగ్ లో ఈ పాయింట్ విన్నాక అసలు పాకిస్తాన్ నిజంగా ఒక దేశమేనా లేదా మెంటల్ అసైలమా అనిపించింది అనమాట. యుద్ధ వాతావరణం ఉండటంతో ఇండియన్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో ఫ్లైట్స్ ఏవి కూడా క్యాన్సిల్ చేయలేదు. ఇండియా మీద డ్రోన్ అటాక్ చేస్తే ఇండియా తిరిగి అటాక్ చేస్తుందని తెలిసి కూడా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఇండియా మీద డ్రోన్ అటాక్ చేసే టైంలో పాకిస్తాన్ తమ డ్రోన్స్ని సివిలియన్స్ ఫ్లైట్ వెనక ఫ్లై చేస్తుందంట. అంటే సివిలియన్స్ని షీల్డ్గా వాడుకుంది. ఈ పాకిగాలని ఏమనాలి చెప్పండి. నేను ఈ వీడియో చేసే టైంకి జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో డ్రోన్స్ కనిపించాయి. చాలా ప్లేసెస్లో బ్లాక్అవుట్ ఏర్పడింది అనమాట. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ కూలటంతో 3 గాయాలయ్యాయి. సో ఫైనల్గా ఇక్కడ నుంచి నేను పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వలేను. కానీ ఈ యుద్ధం చేతులు దాటితే గెలిచేది ఎవరో అందరికీ తెలుసు. యుద్ధం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలా అని పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తుంటే ఇండియా చూస్తూ ఉండదు. ఇండియా ఇప్పటికీ కూడా అదే మాట మీద ఉంది. వెనక్కి తగ్గి వెళ్ళిపోతే మంచిది, లేదని మళ్ళీ అటాక్ చేస్తే మ్యాప్లో పాకిస్తాన్ ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్స్ వాట్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి కింద కామెంట్స్లో జై జవాన్ అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా లేకపోతే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.